నమస్తే జైన్. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఇవాళ ఈ దేశానికి స్వాతంత్రం రావడం కోసం అమరులైనటువంటి సీతారామరాజు గారి యొక్క వర్ధంతి. అదే రకంగా తెలంగాణ ప్రజలకు స్వతంత్రం రావడానికి కోసం ప్రాణత్యాగం చేసినటువంటి దొడ్డికొండరావు గారి వర్ధంతి. అదే రకంగా ఈ దేశ జెండాను నిర్మించినటువంటి పింగళి వెంకయ్య గారి జయంతి ఈరోజు. వాళ్ళందరూ కూడా మా తరఫున నమస్కారాలు, శ్రద్ధాంజలి ఘటిస్తూ, మిత్రులారా, తెలంగాణలో ఆంధ్ర పాలన కొనసాగుతుంది ఒకవైపు, మరోవైపు తెలంగాణ రైతాంగ పోరాటం కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి రెండవ దశ ఉద్యమం ద్వారా వచ్చినటువంటి రాష్ట్రంలో కావచ్చు, ప్రజల హక్కులు రోజు రోజుకు చంపేయబడతా ఉన్నాయి. ప్రజాస్వామ్యం అనేటువంటి దానికి విలువ లేకుండా పోయింది. ప్రజల ఓట్లు కూడా ఇవాళ కోట్లాది ఓట్లు తొలగించే క్రమంలో మోడీ ఉన్నాడు. ఎందుకనంటే ప్రశ్నించే వాళ్ళని మొత్తం చంపేస్తా ఉన్నాడు, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు. ఇదొకవైపు జరుగుతూ ఉంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈవీఎం మీద ఎందుకు మాట్లాడతలేదు, వివిధ రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడతలేదు కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకో అంశం ఏంటంటే, తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో తప్పుడు లెక్కలు తీసుకొని మాళ్ళని తక్కువ తప్పించేసి వరీకరణ చేసేసి కనీసం ప్రాథమిక విద్య లేకుండా చేసి మాళ్ళని శాశ్వతంగా బానిసలుగా మార్చేటువంటి ప్రక్రియలో రేవంత్ రెడ్డి ముందున్నాడు. ఆయన గురువు తర్వాత ఉన్నాడు. ఏపీలో ఎందుకు జరగలేదు వరీకరణ అంటే, అక్కడ మహర్ల కంటే చెమ్మలు ఎక్కువ. మహారాష్ట్రలో ఎందుకు జరగలేదంటే, మహారాష్ట్రలో చెమర్ల కంటే మహర్లు ఎక్కువ. ఇట్లా ఉత్తరాది రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఎవరైతే మహర్లు చెమర్లు ఎవరైతే ఎక్కువగా ఉన్నారో ఆ రాష్ట్రాల్లో బీహార్లు జరగలేదు. ఇట్లా అనేక ప్రాంతాల్లో బీజేపీ పాలించేటువంటి రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ జరగలేదు, జార్ఖండ్ జరగలేదు, హర్యానా జరగలేదు, ఢిల్లీ జరగలేదు, ఎక్కడ జరగలేదు. కొన్ని ప్రాంతాల మీద జరిగినాయి. అక్కడ వాల్మీకులు పంజాబ్ లో పెట్టినటువంటి వాల్మీకి కమ్యూనిటీ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ మధ్య జరిగినటువంటి ఒక వాదనలో భాగమే ఎస్సీ రకం చేసుకోమని చెప్పి రాష్ట్రాలకు, అంటే ఆ రాష్ట్రాల సిచ్యువేషన్స్ బట్టి చేసుకోని చెప్తే, మొట్టమొదటిసారిగా ఎస్సీలను దుర్మార్గంగా అంచివేసి శాశ్వతంగా శత్రువులుగా మార్చే ప్రక్రియలో ముందున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్. ఈ రేవంత్ ఏం చేస్తున్నాడంటే, డబ్బులు తీసుకొని టికెట్లు ఇస్తున్నాడని చెప్పి నేను చెప్పడం కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇన్ని అంశాలు ఒకేసారి ఎందుకు మాట్లాడుతున్నాంటే, ఈ అంశాలన్నీ కూడా ప్రజలకు సంబంధించిన అంశాలు కాబట్టి మాట్లాడుతూ జరుగుతూ ఉంది. రేపు కొంతమంది ఇవాళ కొంతమంది మీటింగ్ పెట్టారు, రేపు కొంతమంది మీటింగ్ పెడతా ఉన్నారు. ఈ మీటింగ్ ఎవరు పెట్టిస్తున్నారు అంటే, వివేక్ వెంకటస్వామి కొడుకులు, వివేక్ వెంకటస్వామి కుటుంబము, మిగతా రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు డబ్బులు ఇచ్చి మీటింగ్ పెట్టిస్తా ఉన్నారు. ఎందుకు మనిషి పెట్టిస్తా ఉన్నారు అంటే, హంస అనేది వరీకరణకు అనుకున్నటువంటి సంస్థ. హంసకు ప్రతినిధి ఎవరంటే రామకుమార్ స్వామి. ఆయన పాలమూరు క్యాంపస్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. ఆయన ఈ మందాల భాస్కర్ కు మందాల లింగస్వామికి గురువు. వీళ్ళు ఏ రోజు కూడా వీళ్ళ బతుకున్నప్పుడు 2004 నుంచి 2014 వరకు ఏ రోజు కూడా వీళ్ళు వరీకరణకు వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదు, ఏ రకంగా చేయలేదు. వీళ్ళ పని ఏంటిదంటే, ఉస్మానియా క్యాంపస్ లో మీటింగ్లు పెట్టడము, వర్ధంతులు జరపడము, అంతవరకు మాత్రమే. ఎవరైనా మాలలు ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళను చందాలు తీసుకోవడం, వాళ్ళ పాప గడుపుకోవడం, ఇంతవరకు మాత్రం వాళ్ళ పరిధి. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత
తెలంగాణ ఆయుధపడ్డ తర్వాత 2015 నుంచి మాలాంటి వాళ్ళు ప్రధానంగా నేనే అనేక సార్లు ఆ విమర్శించడం జరిగింది. అంశ యొక్క లక్షణాలు ఏంటిది, అసలు అంశ ఎందుకు ఏర్పడింది అని అనేక మీటింగ్లు చెప్పడం ద్వారా కొంతమంది దాంట్లో నుంచి విభేదించి కొంత ఏదో కొంతగా ఉప్పులో పప్పులాగా కొంత వేసి ఇక నేను కూడా వరీకరణకు వ్యతిరేకం చెప్తున్నాను. వరీకరణ ఏ రోజు వరీకరణ వ్యతిరేకం చేయలేదు. వాళ్ళు వరీకరణ ఆహ్వానించారు. అంశవాళ్ళు కానీ దయాకర్ గాని, గద్దరు గాని, మల్లెపల్లి లక్ష్మయ్య గాని, చక్రపాణి గాని, కోటెక్కన గాని వీళ్ళందరూ వరీకరణకు ఆహ్వానించినటువంటి వాళ్ళు. ఎందుకంటే వరీకరణ వస్తే తెలంగాణలో మాలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళు ఎట్ల మీద నాకు అర్థం కాలేదు. కాబట్టి రేపు జరగబోయేటువంటి మీటింగ్ ఎవరి మీటింగ్ అంటే ఇది కాంగ్రెస్ మీటింగు. కాంగ్రెస్ మీటింగ్ ఎందుకు జరుగుతా ఉంది, కాంగ్రెస్ మీటింగ్ ఎందుకు పెట్టిస్తా ఉందంటే కాంగ్రెస్ పార్టీ మీద మాలకు తీవ్రమైన వ్యతిరేకం ఉంది. కాబట్టి ఈ వ్యతిరేకాన్ని తొలగించడానికి ఒక బ్యాలెన్స్డ్ వాతావరణం తయారు చేయడానికి పెట్టినటువంటి రేపు జగన్ మీటింగ్ కు మాలమానాడు తీవ్ర సభ్యుల మాలమానాడుగా దానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఈ సంఘానికి ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళు ఈ గుంపునంతా ఇదిగో ఈ గుంపంతా కాంగ్రెస్ కన్సర్న్ లో ఉంది, మేము చేయబట్టికే రేపు అనవసర పాయింట్ ఇంతకుముందు వైడగర్ గారితో మాట్లాడి జరిగింది. ఏంటన్నా మీరు ఒక్కరే మాట్లాడారు, మరి మిగతా ఎవరు మాట్లాడలేరు, ఏ సంగతి అంటే మనం చేస్తారు కదా అంటున్నాడు. మనం చేస్తారు ఎప్పుడు చేస్తారు మనల్ని మొత్తం శ్రావంతి అయిపోయినాక సంపతి సంపత్తి కానీ రక్తం లేకుండా చంపాలనేటువంటి రక్తం లేకుండా చంపితే బాగుండేది కదా అనే విధానంలో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. దానికి ఉప్పు నిప్పు పప్పులంతా అందించేటువంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు అందిస్తా ఉన్నారు. ఎందుకు అందిస్తా ఉన్నారంటే రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మాల ఓటు ప్రధానంగా ప్రభుత్వం చేస్తాయి కాబట్టి ఈ ఓట్లను మళ్ళీ కాంగ్రెస్ మళ్లించడానికి ఈ దొంగ సర్ది పెట్టడానికి చేసే ప్రయత్నంలో భాగమే రేపు జరగబోయే ధర్నా. కాబట్టి ధర్నాకు దయచేసి ఎవరు కూడా పోవద్దండి. ఈ ధర్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెట్టే ధర్నా. నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. సమ్మేళనాలు శివగజన్లు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిస్తుంది. పెట్టించి ప్రజల్ని మాలని తప్పుతో పట్టించి మాలలు ఓపెన్గా రెడ్ల కంటే తక్కువ అని చెప్తే కూడా సిగ్గు లేకపోతే ఎట్లా నాయకులకు మాల కంటే రెడ్లు ఎక్కువ చెప్పి రేవంత్ రెడ్డి ఫేక్ జనాభా నిష్పత్తిలో పేర్కొంటే ఇంకా సిగ్గు లేకుండా రోస్టర్ పాయింట్ ఇంకా బోస్టర్ పాయింట్ ఇవెందుకు అవసరం అసలు? ముందు కొట్టాల్సింది దేని మీద కొట్టాలి? ఉదయకం ఏ రకంగా వచ్చినా దాన్ని వ్యతిరేకించాలన్నదే తీవ్రవస్థ ఇచ్చిన బాలమన్న యొక్క ప్రధాన ఉద్దేశం. అది ఏ రకంగా మనం కొట్టాడాలి? రాజకీయంగా మాత్రమే అది సాధ్యమవుతుంది. రాజకీయంగా మాత్రమే సాధ్యమవుతుంది. రాజకీయంగా కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తే మాత్రమే వివిధ పార్టీలకు బుద్ధి వస్తుంది, వాళ్ళు వెనకాల చేసే అవకాశం ఉంటుంది తప్ప ఈ ధర్నాలు, ఈ డబ్బులు తీసుకునే ధర్నాలు ఈ వేలే పేరురావు గారు ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో మాట్లాడి వలసినటువంటి 5వ పదవి తీసుకొని వాళ్ళు స్పాన్సర్ చేసిన తప్ప ఏ రాజకీయ పార్టీ ఆయనకు డబ్బులు ఇవ్వలేదు. ఈ చరిత్ర ఇది. 8 గంటలు మేము ఉస్మానియా క్యాంపస్ లో వెయిట్ చేస్తే ఒక్క మాల ఇప్పుడు నాగా కుమార్ స్వామి ఇంకా కొంతమంది అప్పుడు అక్కడ ఎంపీలు వాళ్ళు పీజీ చేసిన సందర్భంలో మేము 2004లో పోతే ఒక్క వ్యక్తి కూడా రాలేదు. అందరు వరీకరణకు అనుకూలంగా ఉన్నారు, ఇంక్లూడింగ్ దయాకర్ ఫస్ట్ నుంచి వరీకరణవాది. కాబట్టి వరీకరణ ఏ రకంగా వచ్చినా అన్యాయం జరుగుతుందని చెప్పి మేము కొట్లాడితే ఏ రోజు రానటువంటి బయటికి రానటువంటి వాళ్ళు ఇవాళ మా పేకవన పుల్లు అయిపోయి ఇవాళ ధర్నా చేస్తాం మేమే బాగా ప్రతినిధులు అంటే ఎట్లా నమ్ముతారు ప్రజలు అనేది గుర్తు చేసుకొని వీరంతా దొంగ గడ్డిపాలెం బ్యాచ్ అని చెప్పి నేను పేర్కొంటూ నా మీద నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేసిన ఒక తమ్ముడు, అన్న ఏందని ఎట్లా మాట్లాడుతున్నా తమ్ముడు నిజాలు ఎట్లా ఉంటాయి, త్యాగం చేసినటువంటి వాళ్ళ గుర్తురాడు మీరు భోగాల కోసం పుట్టిండ్రు, మేము త్యాగాల కోసం పుట్టినాము, మీరు భోగాల కోసం డబ్బులు సంపాదించుకోండి వెనకేసుకోండి, రేపు చచ్చిపోయినప్పుడు మీరు వెనబడేసుకొని పోండి. కానీ మానమానాడు మాత్రం అమ్ముడుపోయిన సంస్థ, ఈ పీఓఎస్ తప్పించిన సంస్థ, దీనికి నైతిక విలువలు ఉంటాయి. ఎవరికైనా ఎవరు చేసినా, టీఆర్ఎస్ చేసినా, బీజేపీ చేసినా, కాంగ్రెస్ చేసినా, టీవీ చేసినా ఎవరైనా దానికి వ్యతిరేకంగా కొట్లాడడమే మానమాన యొక్క ప్రధాన ఉద్దేశం తమ్ముడా. కాబట్టి నువ్వు నాకు ఫోన్ చేయడం వల్ల ఉపయోగం లేదని చెప్పి ఫోన్ పెట్టడం జరిగింది. కాబట్టి మిత్రులారా దయచేసి రేపు జరగబోయే మీటింగ్ కు ఎవరు కూడా పోదని చెప్పి ఒకవేళ పోయినటువంటి వాళ్ళందరూ కూడా వరీకరణ నొప్పుకున్నట్టు, ప్రెషర్ పాయింట్ నొప్పుకున్నట్టు,
జనాభా నిష్పత్తి తక్కువ అని చెప్పి మీ అంతలకు మీరు ఒప్పుకున్నట్టుగా ప్రభుత్వం చిత్రీకరిస్తుంది. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అదే పోతుంది. కాబట్టి దయచేసి ఆ మీటింగ్ పోవద్దని చెప్పి మనం చేసి ముగిస్తున్నాను. జై భీమ్, జై ఇండియా, జవహర్ రావు, జై భారత రాజ్యం.